దేవుని బిడ్డ సూటి ప్రశ్న అడుగుతున్నాను, నీ ద్వారా నా ద్వారా మన పరమ తండ్రి మహింపరచబడుతున్నారా? ఆయనకు ఘనతను ఆపాదిస్తున్నామా? పౌలు మహాశయుడు అంటాడు, మీరు భోజనము చేసిన పానము చేసిన ఎవరి మహిమ కోసం చేయండి. మనకు అనుగ్రహించబడిన వాటన్నిటిని బట్టి మనం దేవునికి ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. ఈవెన్ బిఫోర్ యూ స్టార్ట్ ఈటింగ్, థ్యాంక్ ద లార్డ్. ప్రభువా, ఈ భోజనాన్ని బట్టి నీకు స్తోత్రం. 3 పూట్ల నువ్వు కడుపు నిండా భోజనం చేస్తున్నావంటే యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్. ఎందుకంటే ప్రపంచంలో చాలా మంది 3 పూట్ల కూడా భోజనం చేసే పరిస్థితి లేదు. Are you thanking God for the food that you have, for the resources that you have? మన జీవితాల్లో జరిగే చిన్న చిన్న విషయాల్లోనే దేవునికి మహిమ రావాలని దైవజనుడు కోరుకుంటే, మనం తీసుకునే నిర్ణయాలు, మనం వేసే అడుగులు, మనం మాట్లాడే మాటలు, మనం ఆలోచన చేసే ఆలోచనలు ఇంకెంతగా దేవునికి మహిమను తీసుకెళ్ళాలి, ఇంకెంతగా దేవుని గణపరచాలో ఆలోచన చేయాలి. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు దేవుని గణపరిచావా? ఇది కేవలం దేవుని వలన సాధ్యమైందండి. నీకున్న ఆ ఫ్రెండ్స్ మధ్య, నీ చుట్టూ ఉన్న వారికి ఒక్కసారైనా నువ్వు సాక్ష్యం చెప్పావా? ఆర్ యు యూజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ గాడ్? దేవుని గణపరచడానికి నువ్వు ఉపయోగిస్తున్నావా? దేవుడు అదే ఆశిస్తున్నాడు.